ఎస్వీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఎక్స్పీరియంలో రన్ ఫర్ కల్చర్, రన్ ఫర్ చేంజ్ కార్యక్రమం. హాజరైన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్. నందిగామ మండల పరిధిలో నూతన మండల ఉప సర్పంచ్ల సంఘం సభ్యులకు ఘన సన్మానం. నీ ప్రతిభకు నా సెల్యూట్, అసాధ్యుడికి మంత్రి జూపల్లి అభినందనలు. కోదాడలో ప్రత్యేక ఓటర్ జాబితా పరిశీలన, పార్టీ డిజిటల్ సభ్యత్వాలపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమావేశం. శంకర్పల్లి మండలం పొద్దుటూరు గ్రామ పరిధిలోని మొకిలా ఎక్స్పీరియంలో ఆదివారం రన్ ఫర్ కల్చర్, రన్ ఫర్ చేంజ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణం లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందర్భంగా సజ్జనార్ 5 కిలోమీటర్ల రన్లో పాల్గొని యువతతో కలిసి పరుగులు తీశారు. కావచ్చు, చేంజ్ కోసం కావచ్చు, ఐ థింక్ మనము యాజ్ అ పేరెంట్స్ మన దగ్గర మార్పు రావాలి. సో దట్ మన చిల్డ్రన్ నేర్చుకుంటారు, లేదంటే లేదు. సో ముఖ్యంగా చిన్న చిన్న హ్యాబిట్స్ ఏమున్నావు అది మనము వీ షుడ్ ఫాలో అయ్యేటప్పుడు. ఇప్పుడు రామ్దేవ్ గారు అన్నట్లు చాలా మంది ఏదో చెట్ల గురించి మాట్లాడతాం కానీ బట్ ఏదో అకేషన్ తీసుకొని మనం కూడా చెట్లు నాటాలి. మన పేరెంట్స్ కోసం కావచ్చు, మన బర్త్డేస్ కావచ్చు, మన యానివర్సరీస్ కావచ్చు. అట్లానే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా చాలా మంది మాట్లాడతారు కానీ బట్ వచ్చినప్పుడు చాలా మంది పార్టిసిపేట్ చేస్తలేరు. ప్లస్ డాక్టర్ శాంతి గారు చెప్పినట్లు ఎట్లా ఈ ప్లాస్టిక్స్ వాడడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది, చాలా మందికి నష్టం జరుగుతుంది. ఐ థింక్ ఫస్ట్ వీ షుడ్ స్టార్ట్ చేంజింగ్ విత్ అవర్ వాటర్ బాటిల్స్. చాలా మంది దే డోంట్ క్యారీ, we go just to the meetings and just we start drinking the water there. I think so ఇట్లా చిన్న చిన్న మార్పు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. డెఫినెట్లీ ఈ ఒక్క ఎథనిక్ వాక్, ఎందుకంటే నేను వస్తేనే అడిగాను, చాలా మంది సారీస్ లో ఉన్నారు. చాలా మంది ఏముందంటే శాంతి గారు సెల్లింగ్ దట్ ఇట్స్ ఎథనిక్ వాక్, ఇట్స్ అ గ్రేట్ థింగ్ ప్రమోటింగ్ ఎన్విరాన్మెంట్. సో మీ అందరు కూడా వాణి గారికి నేను ఐ అప్రిషియేట్. ఐ థింక్ షీ హాస్ టేకన్ ఇనిషియేటివ్. షీ మెట్ మీ అబౌట్ 2 months back saying that she wants to do అంటే నేను ఐ readily agreed for it. It's a great initiative. I think other resident welfare associations also should take a clue from this one and they should also start working for the environment too. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది నాకు I remember the words of John F. Kennedy, the former USA president, too. Don't ask what the society or the country has given to you, but ask yourself what you have given back to the society and country. కంట్రీ కోసము, సమాజం కోసం మనం ఏం చేశానని చెప్పి అడుగుతుంటాం కానీ చాలా మంది మనం ఏం చేశానని చెప్పి ఎప్పుడు కూడా ఆత్మవిమర్శ చేసుకోరు. అట్లానే ఈరోజు చాలా మంది దేశభక్తి గురించి, దేశం గురించి మొత్తం ఇండియా గెలిస్తే పోయి అక్కడ మనం చూస్తున్నాం. మొన్న IPL కూడా ఏదో కప్ చేస్తే పోయి అంతా చేస్తున్నారు. అది కాదు, ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజా సమస్యలను తీరుస్తూ పారదర్శకమైన పాలన అందించాలని నందిగామ, కొత్తూరు మండలాల మాజీ ఎంపీపీ మంచనపల్లి శివశంకర్ గౌడ్ అన్నారు. నందిగామ మండల పరిధిలోని చేగూరు గ్రామంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఉప సర్పంచ్ల సంఘం సన్మాన సభలో మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నూతన ఉప సర్పంచ్ల సంఘం అధ్యక్షులు ఆవులమంద శివశంకర్తో పాటు కమిటీ సభ్యులను శాలువతో సన్మానించి అభినందించారు. ఈరోజు చాలా సంతోషం. నందిగామ మండల ఉప సర్పంచ్ల సంఘం అధ్యక్షునిగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న మా ఉప సర్పంచ్లందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రేపు ముందుగా ఏ సమస్య వచ్చినా ఉప సర్పంచ్లకు అండగా నిలబడి రేపు ప్రజలకు ఏ సమస్య రాకుండా ఊళ్ళో కానీ అభివృద్ధి కోసం రేపు నియోజకవర్గంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం గారి ఆధ్వర్యంలో ఏ అభివృద్ధి అయినా నిలబడి చేస్తామని మాటిస్తూ ప్రజలందరికీ ఆశీస్సులు ఎల్లప్పుడూ మా మీద ఉండాలని కోరుకుంటున్నాం. చాలా సంతోషం. నిజంగా కూడా ఉప సర్పంచుల సంఘం ఎన్నికైన నూతనంగా ఎన్నుకున్న ఈ కార్యవర్గానికి నిజంగా కూడా ఇక్కడ మమ్మల్ని కూడా ఆహ్వానం పరిచినందుకు ప్రత్యేకంగా ఉప సర్పంచులకు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు. మరి మనం అందరం కూడా ఎంతో కష్టపడి సర్పంచులం, ఉప సర్పంచులం అయినాం కాబట్టి మన గౌరవ ఎమ్మెల్యే గారు కానీ, మరి రేవంత్ రెడ్డి గారు కానీ, మన కాంగ్రెస్ ప్రభుత్వము మన ఊరు మనం డెవలప్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మనం అందరం కూడా ఒక ఐక్యతతోటి డెవలప్ కోసానికి మనము సర్పంచ్ కానీ
అందరికీ అండదండాలుగా ఉంటూ మనం అందరం కూడా సహకరిస్తూ మన ఊరు డెవలప్ చేసుకోవాలని కోరుకుంటూ ఇంత మంచి ప్రోగ్రాం చేసుకొని కమిటీ అనుకున్న మరి అధ్యక్షుడు ఆవుల శివ గారికి, అదేవిధంగా మరి నూతన కమిటీ మరి సిరిశైలమా నాకు కూడా డిప్యూటీ సర్పంచ్ సిరిశైలం గారికి, అదేవిధంగా నందిగామ వెంకటేష్ గౌడ్ డిప్యూటీ సర్పంచ్ గారికి, ప్రతి ఒక్కరికి గోపాలన్న గారు కానీ, మల్లేష్ డిప్యూటీ సర్పంచ్ కానీ అందరికీ ఈ కార్యక్రమం. శారీరక వైకల్యం అడ్డగోడులను దాటి పట్టుదలతో అసాధారణ విజయాలను అందుకుంటున్న వెంకటరమణ ఎందరికో ఆదర్శప్రాయుడని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు కొనియాడారు. పుట్టుకతోనే ఎముకల బలహీనత వ్యాధితో బాధపడుతూ కనీసం కాలు కదపలేని స్థితిలో ఉన్నప్పటికీ తన ప్రతిభతో సొంతంగా ఆర్థిక స్థిరత్వాన్ని సాధించిన వెంకటరమణ సంకల్పం గొప్పదని ప్రశంసించారు. శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని కైలాసనగర్లో నివాసం ఉంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు సురేఖ సంతోష్ కుమార్ దంపతుల కుమారుడు వెంకటరమణ ఇంటికి మంత్రి జూపల్లి వెళ్లారు. సార్ ఇంకా అంటే సార్ ఎక్కువ ఆలోచించాను. ఏంటంటే ఎవ్రీడే నేనేం చేయాలని రాదు. బికాస్ నేను ఒకటి అనుకోని సమ్టైమ్స్ వి కాంట్ డూ సంథింగ్. సో నాకు అన్నీ కూడా అంటే ఉన్నది కూడా హ్యాపీగా నేను ఈజీగా ఆర్థిక ఇంకా కుటుంబానికి అన్ని పనులు చేసి పెడతాం. అంటే కరెంటు బిల్ పే చేయాలన్నా, వారం కూరలు కొనుక్కు రావాలన్నా, అట్లాగే ప్రోగ్రామ్ ఫిల్ చేయాలన్నా మొత్తం అతనే దాని సెల్ ఫోన్ ద్వారా, మెయిల్ ద్వారా, మెసేజ్ ద్వారా, ఫోన్ ద్వారా ఇంటి అంటే తల్లిదండ్రులు కూడా సేవ చేస్తాం. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఇటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు అయినా కూడా వాళ్ళు నిజంగా వాళ్ళకు రెండు చేతులు జోడించి మీరు కూడా ఎందుకంటే గొప్ప మనిషి ఇద్దరు తల్లిదండ్రులు అన్నీ కూడా వాళ్ళే చేయాలి. ఒకవైపు ఉద్యోగం చేసుకుంటూ మళ్ళీ ఈ వెంకటరమణకు అన్ని రకాల కాలకృత్యాలు మొదలుపెట్టుకుంటే అన్నీ కూడా వాళ్ళే చేస్తూ నడుస్తున్నటువంటి సంసారం చూస్తే ఈరోజు సమాజంలో రకరకాల చిన్న సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. రకరకాల చిన్న వాటికే తప్పన పడి బాధపడి వాళ్ళ జీవితాన్ని అంతం చేసుకుంటూ ఉంటాం పరిస్థితుల్లో. ఎందుకంటే అంగవైకల్యం ఉండి కూడా ధైర్యంగా తన సంపాదన తను సంపాదించుకుంటూ ఇంటి పనులు టెక్నాలజీ ద్వారా ఇంటి పనులు చేసుకుంటారు. తల్లిదండ్రులు కూడా వాళ్ళు పాపం ఎట్లా చెప్పాలి కానీ అంటే మొత్తం సమాజం వీళ్ళని ఆదర్శం తీసుకోవాలి. ఇక్కడ మనం కుటుంబ సభ్యులు నేను అభినందిస్తూ ఉన్నా. అదే మీరు సమాజానికి ప్రేరణ స్ఫూర్తి. ఈరోజు ఉద్యోగాలు అంటే కొన్ని రకరకాల. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ప్రత్యేక ఓటర్ జాబితా పరిశీలన పార్టీ డిజిటల్ సభ్యత్వాలపై విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని, అలాగే ప్రతి పోలింగ్ బూత్ లెవెల్ ఆఫీసర్ సైతం ఓటర్ లిస్టు పట్టుకుని బీఆర్ఎస్ ఓట్లు డిలీట్ అవ్వకుండా కాపాడుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వెస్ట్ బెంగాల్, కేరళ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో చాలా మంది ఓటర్ లిస్టుల నుంచి తమ ఓట్లు గల్లంతయ్యాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇదే పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో కూడా జరిగే ప్రమాదం ఉందని తెలిపారు. చూసుకుంటుంటే గురుకులాల జరిగిన అవినీతి గురించి ప్రవీణ్ కుమార్ ఛాలెంజ్ చేసింది. ఎందుకంటే ఆయనకు సబ్జెక్ట్ ఉంది, అందులో పనిచేసిన వాడు. పేద పిల్లలకు కేసీఆర్ ఇచ్చినటువంటి పైసలు కానీ నిధులు కానీ అనా పైస కూడా ఇంకో పక్కదారి పట్టకుండా కాపలదారిగా దళితులను, బహుజనుల పిల్లలను కాపాడిన మహానాయకుడు
బీజేపీ వాళ్ళు రాజ్యాంగబద్ధ సంస్థల్ని అడ్డం పెట్టుకొని అధికారంలోకి రావాలని చెప్పేసి ఆలోచిస్తారు. ఎక్కడికక్కడ ఆయా రాష్ట్రాలలో బాగా వేయడానికి ఓట్ల తొలగింపు కార్యక్రమాన్ని వాళ్ళు ప్రధాన నేపథ్యంలో తెలంగాణ ప్రజానీకానికి ఎక్కడ కూడా ఆటంకం రాకుండా ఓట్ల తొలగింపు విషయంలో ఎవరికి సామాన్యుడు అక్రమంగా తొలగించకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో కేటీఆర్ గారు ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకుపోయిన నేపథ్యంలో ప్రతి బూత్కి పిఎల్ఓతో పాటు పిఎల్ఏను కూడా ఒక రాజకీయ పార్టీని అపాయింట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి బూత్ లో పిఎల్ఓతో పాటు పిఎల్ఏగా మా పార్టీ కార్యకర్తలు మాత్రమే ఓట్ల తొలగింపు ఎక్కడ అక్రమాలకు కాకుండా వాటిని పెరిపెట్టని అధికారులకు తీసుకుపోవడంతో పాటు ప్రజాస్వామ్యంగా పోరాటం చేయడానికి సిద్ధపడాలనే ఆలోచనతోనే పార్టీ ఆధ్వర్యంలో దానికి జిల్లా బాధ్యతగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రావడం, వారి సందేశం ఇవ్వడం, కార్యకర్తల్ని క్రమశిక్షణ కలిగిన సైనికులుగా తీర్చిదిద్దడానికి రేపు రానున్న యుద్ధంలో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం గులాబీ జెండా ఎగరడమే లక్ష్యంగా కేసీఆర్ గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా పనిచేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం. జై తెలంగాణ. ప్రతి మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి పట్టణంలో ప్రతి వార్డు నుంచి కూడా ప్రతి ఊరు నుంచి కూడా ఎంతో ఉత్సాహంతో ఎంతో గొప్ప కుతూహలంతో మరి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ గారి ఆదేశానుసారం ఈ జూన్ 25వ తారీఖు అక్టోబర్ వరకు జరిగే సార్ కార్యక్రమంలో కార్యకర్తలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. మరి ముఖ్యంగా బూత్ లెవెల్ నుంచి ప్రతి ఓటర్ దగ్గరికి పోయి వివరాలను సేకరించి బూత్ లెవెల్ ఆఫీసర్ మంచి సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తున్నారు, దేశంలో బీజేపీ రాజ్యాంగ సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసి మరి రాజ్యాంగం ఇచ్చిన ఓటర్లను కూడా మరి దొంగిలించి ఎవరైతే ఓటర్లు ఉన్నారో కోట్లాది మంది ఓటర్లను మరి తీసేసిన పరిస్థితి ఈరోజు ఉంది. లక్ష కట్టి ప్రతిపక్ష పార్టీలు బలంగా ఉన్న ప్రతి చోట కూడా వాళ్ళని నిర్వీర్యం చేసే కుట్రలు భారతీయ జనతా పార్టీ చేస్తారని ప్రజలందరూ కూడా చాలా చాలా ప్రముఖంగా ఉన్నారు. మరి కేవలం ఓటు చోరీనే కాదు, సీట్లు చోరీ చేసే స్థాయి కూడా అలానే మనం చూసాం. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి మరి రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని పూర్తిగా నాశనం చేసి మళ్ళీ బీజేపీ వాళ్ళు నామినేట్ చేసుకున్నారంటే కాంగ్రెస్ బీజేపీ అందరూ కూడా ఒకటై మరి జెన్యూన్ ఓటర్లను వాళ్ళందరినీ కూడా వాళ్ళ బయట చేసి వాళ్ళని నిర్ణయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీటన్నిటి కూడా అడ్డుకట్ట వేయాలని, రాజ్యాంగాన్ని రక్షించాలని, రాజ్యాంగం ఇచ్చిన ఓటర్లను కాపాడుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మరి పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారి ఆదేశాలను వారి మార్గదర్శనంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి నల్లగొండ అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో జరుగుతూ ఉన్నాయి. నిన్న నల్లగొండలో జరిగింది, ఈరోజు కోదాడలో జరిగింది, రేపు తుమ్మూరులో జరుగుతుంది. అదేవిధంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ సర్వవగాహన జరుగుతూ ఉన్నాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని బూత్ లెవెల్ ఆఫీసర్లందరినీ కూడా తమ గుమ్మిట్లో పెట్టుకొని ప్రతిపక్ష పార్టీల ఓట్లను కూడా దొంగిలించే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, మా పిఎల్ఏలు ప్రతి చోట కూడా పిఎల్ఓలు చేసే ప్రతి కార్యక్రమాన్ని కంటికి రెప్పలాగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూనే అదేవిధంగా నీడలాగా వెన్నంటి ఉండి ప్రజలకు రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన ఓటర్లను కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. దానికి ఎంతటి త్యాగానికైనా కూడా భారత రాష్ట్ర సమితి సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా చెప్తూ సహకరిస్తారు. మంచిర్యాల జిల్లా మందమరిలో శనివారం కురిసిన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. బలమైన గాలుల దాటికి స్థానిక సరస్వతి శిశుమందిర్ పాఠశాల భవనంపై ఉన్న పైకప్పు రాడ్లు
రేకులు ఒక్కసారిగా లేచి ఎగిరిపోయి వెనక భాగంలో ఉన్న 8 కుటుంబాల ఇళ్లపై పడ్డాయి. ఈ ఘటనతో ఇళ్ల పైకప్పులపై ఉన్న రేకులు పగిలిపోగా కొన్ని ఇళ్లలో గోడలు, గృహోపకరణాలు కూడా దెబ్బతిన్నాయి. భారీ శబ్దంతో రేకులు ఇళ్లపై పడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాద సమయంలో కుటుంబ సభ్యులు ఇళ్లలోనే ఉన్నప్పటికీ అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. బాత్రూమ్ లెట్రూమ్ కూలింది, బట్టల మిషన్ ఖరాబ్ అయింది, కూలర్ ఖరాబ్ అయింది, అంట రూమ్ ఖరాబ్ అయింది. మరి ఇదంతా నష్టపరాలు ఉంటే నా పిల్లలు ఉంటే మేము చచ్చిపోదు కదా అయ్యా. మరి ఒక్కరు కూడా వచ్చి చూడలే, ఒక్కరు కూడా వచ్చి చూడలే. బడి నాది అన్నప్పుడు ఒక్క ఆశం వచ్చి రాత్రి ఎట్లుంటారు బిడ్డలు, మరి ఇంటికి వచ్చి మొత్తం రేకులన్నీ పైనుండి లేసి వచ్చినాయి. మరి యాజమాన్యం కట్టిస్తుందా? మరి స్కూల్ తరఫున మరి మొత్తం స్కూల్ నుండే పైనుండి వచ్చినాయి మా ఇళ్లకు. రాత్రి ప్రాణాలు పోయేటి. మరి వాళ్ళైతే ఇప్పటి వరకు అయితే ఎవరు వచ్చి పట్టించుకోలేదు. మరి మా పరిస్థితి మరి ఘోరంగా ఉంది. ఇప్పటి వరకు అయితే ఎవరు వచ్చి చూడలేదు కనీసానికి. మరి ఏమైంది ఎట్లయింది అని కూడా వాళ్ళు వచ్చి స్కూల్ యాజమాన్యం అడగలేదు. మరి దీనికి పరిష్కారం మరి స్కూల్ యాజమాన్యం చెప్తుందా, మరి ఎవరు చెప్తారా అనేది మాకు ఇప్పుడు కావాలి. మాకు పరిష్కారం అయితే కావాలి కదా. ఇప్పుడు మా ఇల్లు ప్రభుత్వం నుండి మాకు ఏదన్నా కావాలి కదా. మరి ఇల్లు కూలిపోయినాయి. మేమేమో అంత ఉన్న శ్రీమంతులేమో కాదు. ఇప్పుడు అవన్నీ మరి కూలి పని అది చేసుకొని బతికటోళ్ళం కదా. మరి ఇప్పుడు దీనికి బాధ్యులు ఎవరు? మరి అసలు యాజమాన్యం మరి ఎందుకు ఇట్లా చేస్తాను? స్కూల్లో పట్టించుకుంటలేదు. కనీసం మా ఇళ్ళలో ఇప్పటి వరకు కనీసం ఒక్కరన్నా రాలే కదా. మరి దీనికి బాధ్యులు ఎవరు? నైట్ నుండి మేము అసలు నిద్ర లేదు, పట్టించుకోవాలి కదా. వాళ్ళు ఎవరు రాలేదు, స్కూల్ తరఫు నుండి వచ్చి చూడలేదు ఏమైంది అసలు ఏం జరిగిందని కూడా కనీసం చూడలేదు. మరి ఇప్పుడు మరి దీనికి పరిష్కారం ఏం? ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని అబ్దుల్లాపూర్మెట్ మండలంలో ప్రతిపాదిక డంపింగ్ యార్డు ఏర్పాటుకు వ్యతిరేకంగా రైతులు, గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. దాదాపు 15 గ్రామాల ప్రజలు GOMS నెంబర్ 20ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం నాడు గోలేటి చౌరస్తా నుంచి సద్దుపల్లి చౌరస్తా వరకు భారీ పాదయాత్ర నిర్వహించారు. డంపింగ్ యార్డ్ వల్ల 494 ఎకరాల సారవంతమైన భూములు దెబ్బతినడంతో పాటు భూగర్భ జలాలు కలుషితమయ్యే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బండరావుల పేరు చెప్తున్నారంటే మీకు ఎకొట్టం మీరే తెప్పిస్తున్నట్టే కదా. మీరు కనీసం పేరు చెప్పడానికి కూడా మమ్మల్ని అవమానించారు. దయచేసి ఇప్పటికైనా మీరు ధైర్యం చేసి సీఎం గారి ముందు బండరావిరాల ఎకొట్టౌన్ ప్రాజెక్ట్ రద్దు చెప్పిండండి. మీకు పాలాభిషేకం చేస్తాం. మీకు మీ ఊరు మీరు విగ్రహాలు పెడతాం మీ పేరు మీద. అంతేగాని మీరు మాత్రం ఈ ప్రాజెక్ట్ తెస్తే మీకు ఊరు మేము ఎమ్మడి మేము వస్తాం సార్. అందుకోసం దయచేసి ఎమ్మెల్యే గారు మీరు ఒక్కటే ఇప్పుడు మేము ఎమ్మెల్యే గారు ఎంపీని ఎవరిని కలిసినా కూడా వాళ్ళకందరికీ ఒప్పందంలో ఎంపీ గారు కూర్చుంటాడు ఈ సైనింగ్ అథారిటీలా. మేము పోయి చెప్తాం మాకేం తెలియదు అంటుండు. ఎమ్మెల్యే గారు మాకేం తెలియదు అంటారు. ఏంటండి ఇది డెఫినెట్ గా ప్రజల చేతులకు ఉద్యమం పోతుంది సార్. మీరు దయచేసి ఆపితే ఆపండి, లేకపోతే ప్రజలే ఆపుతారు. థ్యాంక్ యూ. అలాగే సెంట్ మేరీస్ ఉంది ఇక్కడ రావడపల్లి దగ్గరలో. మన రేవంత్ రెడ్డి గారు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా శంకుస్థాపన చేయబోతున్నారు. ఇలాంటి మన విద్యార్థుల భవిష్యత్తు కూడా దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఈ GO నెంబర్ 20ని వెనక్కి తీసుకొని మాకు ఐటీ ప్రాజెక్టులు కానీ ఏది ఇచ్చినా మేము దానికి ఒప్పుకుంటాము. ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండే ఉంది కాబట్టి మీరు దాన్ని సహకరిస్తాము. అలాగే మేము కూడా మా ఎమ్మెల్యే గారు కూడా తెలియజేసినాము. దాన్ని కూడా ఎమ్మెల్యే గారు కూడా చెప్పి సానుకూలంగా స్పందించారు. మీరు కూడా ఈ ధర్నాలు ఏదైనా ఉంటే చేయండి, నేను మీకు అనుకూలంగా నిర్ణయం వచ్చేటట్టు నేను ప్రయత్నం చేస్తానని చెప్పాడు. కాబట్టి ఈ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఈ GO నెంబర్ 20ని పునరాలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ప్రభుత్వం మరి ఇక్కడ ఒక డంపింగ్ యార్డ్ని ఏర్పాటు చేయడానికి GO నెంబర్ 20ని తీసుకురావడం జరిగింది. మరి అట్లాంటి GOని ఎంబడే రద్దు చేయాలని మా చుట్టుపక్కల గ్రామాలు ఏవైతున్నాయో పాచారం, బండరావిరాల, చిన్నరావిరాల, పిలాయిపల్లి, జగత్పల్లి, దేశ్ముఖ్, పెదగూడెం, జూలూరు, కవాడపల్లి, అబ్దుల్లాపూర్మెట్, బల్జగూడ, తారమాత్పేట్ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 15 గ్రామ పంచాయతీలు అన్నీ కూడా వీటిపైన ఈ గ్రామ సభలలో తీర్మానం చేయడం జరిగింది. ఈ డంపింగ్ యార్డ్ను రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము పోరాటం చేస్తూ ఉన్నాం. ఈరోజు పిలాయిపల్లి చౌరస్తా నుంచి సద్దుపల్లి చౌరస్తా వరకు 5 కిలోమీటర్లు ఈరోజు పాదయాత్ర నిర్వహించడం. మా గ్రామాల అన్ని గ్రామాల సర్పంచులతో పాటు మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు అందరం కూడా ప్రజెంట్ పాలక వర్గాలు అందరం కూడా ఈ పాదయాత్ర నిర్వహించి పెద్ద ఎత్తున ఈ ఏకో టౌన్ని అడ్డుకోవడానికి మేము ప్రయత్నం ముమ్మరం చేస్తాము. ఇప్పటికే గత కొన్ని 30 సంవత్సరాలుగా మేము అటు
ఉత్తర దిక్కున మూసీ నది, సౌత్న దక్షిణ దిక్కున మైనింగ్ జోన్ ఏర్పాటు చేసి, అదే సర్వే నెంబర్ 268 సర్వే నెంబర్లో మైనింగ్ జోన్ ఏర్పాటు చేసి మా గ్రామాలను చిన్నాభిన్నం చేయడం జరిగింది. మరి అలాంటి మైనింగ్ జోన్ని మా గౌరవ ఇబ్రాహీంపట్నం శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారు వచ్చిన వెంటనే ఆ మైనింగ్ జోన్ ని రద్దు చేసి మాక్సిమంగా అక్కడ ఉన్న ప్రెషర్లన్నింటినీ మోయించడం జరిగింది. మరి మాకు పూర్తి విశ్వాసం ఉంది, అలాంటి పెద్ద ఎత్తున జరిగిన మైనింగ్ నే ఈ రోజు ఇక్కడ రూపుమాపడం జరిగింది. ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు మైనింగ్ జోన్ ని వచ్చిన వెంటనే ఇక్కడ ఈ గ్రామాలు ఏవైతున్నాయో దుమ్ము కాలుష్యంతో నాశనంగా మారుతున్నాయని చెప్పేసి ఇక్కడ దుమ్ము ధూళి పంటలు నష్టపోవడం, జంతువులు మొత్తం కనుమరుగైపోవడం, కొన్ని అడవి జంతువులన్నీ కూడా కనుమరుగైపోవడం జరుగుతూ ఉందని చెప్పేసి ఈ మైనింగ్ జోన్ ని పూర్తిగా ఎక్కడికక్కడ అన్ని క్రెషర్లని బంద్ చేయించడం జరిగింది. మాకు పూర్తి విశ్వాసం ఉంది, మాకు మాట ఇవ్వడం జరిగింది. మల్రెడ్డి రంగారెడ్డి గారు మాకు చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా ఈ డంపింగ్ యార్డ్ ని ఇక్కడ రాకుండా దాన్ని ఏదో ఒక ఐటీ హబ్ గా మార్చడానికి ప్రయత్నిస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. మాకు పూర్తి విశ్వాసం ఉంది ఆయన పైన. ఎందుకంటే మా పోరాటాన్ని 465 రోజులు ఇక్కడనే మా గ్రామాల రైతులు ఇక్కడ మహాధరణ నిర్వహిస్తే మాకు ఆ రోజు కూడా సపోర్ట్ చేసిండు. వారి కాంపన్సేషన్ కూడా లాస్ట్ ఎండింగ్ లో ఉంది. చిన్న అనివార్య కారణం వల్ల గ్రామ ఖజానాలో, మన తెలంగాణ ఖజానాలో డబ్బులు లేని కారణంగా ఆ రైతుల కాంపన్సేషన్ లాస్ట్ ఓన్లీ చిన్న లాస్ట్ స్టెప్ పైన ఆగి ఉంది. ఖజానా ఇక్కడ నుంచి సర్దుబాటు అయితే ఖచ్చితంగా మా రైతులకు హామీ కాంపన్సేషన్ ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. గత 15 ఏళ్లుగా పోరాడిన మా శాసనసభ్యులు మాత్రం ఎక్కడ కూడా మాకు కనీసం ఆయన దగ్గర పోయినాం, ఎన్నోసార్లు తిరిగినాం, కేవలం ఆయన్నే మాకు మాట తెప్పిస్తాను చెప్పేది, పంపించేది. కానీ మా గౌరవ శాసనసభ్యులు రెండో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క దగ్గరికి, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క దగ్గరికి గత 3-4 దఫాలుగా మమ్మల్ని తీసుకోవడం జరిగింది, కల్పించడం జరిగింది, రైతులను కూడా కల్పించడం జరిగింది. ఆ ఫైల్ లాస్ట్ పొజిషన్ లో ఉంది. ఖచ్చితంగా రైతులకు కూడా డబ్బులు ఇప్పిస్తాడని చెప్పేసి మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఆ విధంగా చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు ఎట్టి పరిస్థితుల్లో డంపింగ్ యార్డ్ ఇక్కడ రాకుండా చూస్తాడని కూడా మాకు పూర్తి విశ్వాసం ఉంది. మేము కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులుగా మేము ఈ ఎలక్ట్రిక్ మీడియా ద్వారా చెప్తా ఉన్నాం, మాకు కల్లా డంపింగ్ యార్డ్ ఇక్కడ తీసుకొస్తే మూకుమ్మడిగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము పూర్తి పోరాటానికి వ్యతిరేకంగా గట్టిగా చేస్తామని చెప్పేసి ఈ మీడియా ఎలక్ట్రిక్ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అయ్యా, ఇప్పుడు మా గ్రామాలు 15 గ్రామాలు మూసీ బెల్ట్ కింద నాశనం అయిపోతున్నాయి. దాంతోపాటు ఇప్పుడు వచ్చే ఏకో టౌన్షిప్ అనే పేరుతో డంపింగ్ యార్డ్ తీసుకొస్తారు. దానివల్ల మా ప్రాణ నష్టము, వాయు నష్టము, తర్వాత జల నష్టం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ ఉన్న 3 విద్యా సంస్థలు ఉన్నాయి. విజ్ఞాన్, సెంట్ మేరీ, నిజాం కాలేజీలు ఉన్నాయి. అదేవిధంగా దీనికి మా 263 సర్వే నెంబర్ దగ్గరలో ఇంటిగ్రేటెడ్ స్కూలు మొన్ననే రేవంత్ రెడ్డి గారు శాంక్షన్ చేశారు, అది శంకుస్థాపన జరిగేది ఉంది. అంటే ఇట్లాంటి విద్యా సంస్థలు వస్తున్నా కానీ మన గవర్నమెంట్కు ఇంకా ఆలోచన లేదు. ఎందుకంటే విద్యా సంస్థలలో ఉండే పిల్లలు రేపు అనారోగ్య పాలైతే ఎవరు బాధ్యత తీసుకుంటారు? లేకనే మనందరం కూడా విద్యా సంస్థలలో చదివిస్తున్నాం. ఆ పిల్లలు ఏదైనా అయితే మా ప్రాణ నష్టం జరుగుతుంది. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఇక్కడున్న ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే గారు మల్రెడ్డి రంగారెడ్డి గారు, మా ఎమ్మెల్యే గారు కుమ్మం అనిల్ రెడ్డి గారు, వీళ్ళందరూ సమాలోచన చేసి తొందరగా దీన్ని వెనుకకు తీసుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడ హైదరాబాద్కు అతి సమీప దూరంలో ఉన్న 268 సర్వే నెంబర్లో 494 ఎకరాలు తీసుకోవడానికంటే ఐటీ కంపెనీలు తీసుకురారు, విద్యా సంస్థలు తీసుకురండి, ఇంకా రకరకాల కంపెనీలు. దీన్ని తప్ప డంపింగ్ యార్డ్ వదులుకొని మిగిలిన ఏది తెచ్చినా మా గ్రామాలు హర్షిస్తాయని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన తోటి ఉద్యమకారులు, పత్రిక విలేకరులకు అందరికీ నమస్కారం. ఈరోజు ప్రభుత్వం J1 నెంబర్ 20 యూజ్ చేసి ఇక్కడ తీసుకొస్తున్న డంపింగ్ యార్డ్ని మేము ఎంతో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీనివల్ల చుట్టుపక్కల ఉన్న 15 నుంచి 20 గ్రామాలకు ఎంతో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. జల కాలుష్యం కానీ, వాయు కాలుష్యం కానీ, దీనివల్ల ప్రజల ఆరోగ్యానికి కానీ, వ్యవసాయానికి కానీ, ఇప్పుడు మన హైదరాబాద్ మార్కెట్ చుట్టుపక్కల ఎక్కడ కూడా వ్యవసాయ క్షేత్రాలు లేవు. ఎంతో వ్యవసాయం చేసేదంటే ఇక్కడ ఉన్న పక్కనున్న పల్లెలు. ఇక్కడ మీరు డంపింగ్ యార్డ్ తీసుకొచ్చి ఇక్కడ వ్యవసాయాన్ని నశింపజేస్తూ కేవలం మా ఊర్ల పైన కదా పొద్దున జరగబోయేది ఇక్కడ వ్యవసాయమే లేకపోతే రేపు హైదరాబాద్లో మీకు కూరగాయలు కానీ, పాలు కానీ ఏవైనా దొరకడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇది కేవలం జనాలకే కాదు, పాడి పరిశ్రమ, ఇంకా యానిమల్ హస్బెండరీ కూడా చాలా
ఇబ్బందిగా ఉంది. అలాగే ఇక్కడ ఇందాక సోదరులు అన్నట్టు ఇక్కడ 3 కాలేజీలు, సెయింట్ మేరీస్ ఇంజనీరింగ్ కాలేజ్, నిజాం ఇన్స్టిట్యూట్స్ అండ్ విజ్ఞాన్ డీమ్డ్ యూనివర్సిటీ అండ్ అలాగే విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ సైన్సెస్. దాంతోపాటు కవడిపల్లిలో దాదాపు 2000 మందికి రెసిడెన్షియల్ స్కూల్గా ప్రకటించబడిన ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ కళల కన్నబిడ్డ రేవంత్ రెడ్డి గారి కన్నబిడ్డ లాంటి ఒక మోడల్ స్కూల్ ఇక్కడ ఏర్పాటు కాబోతుంది. వీళ్ళందరికీ కూడా ఈ డంపింగ్ యార్డ్ అతి సమీపంలో ఉండి వీళ్ళకి చాలా ఇబ్బంది కలిగే ప్రమాదంగా ఉంది. సో వెంటనే ప్రభుత్వం దీనిపైన చర్చించి ఆలోచించి ఎక్కడైనా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళి, మేము కాబోతున్నట్లే డంపింగ్ యార్డ్ ఎక్కడైనా తీసుకెళ్ళండి. ఎందుకంటే చెత్త బయట వేయకపోతే మన ఇంట్లో పెట్టుకోలేము, ఎక్కడైనా వేయండి, కానీ ఇక్కడ కాదు, ఇది తగిన ప్లేస్ కాదు. ఇంకోటి అలాగే ప్రభుత్వానికి ఇంకో సూచన చేస్తున్నాను ఈ వేదిక తరఫు నుంచి. మీకు వెస్ట్ హైదరాబాద్, సౌత్ హైదరాబాద్, నార్త్ హైదరాబాద్ని బాగా మీరు డెవలప్ చేశారు. ఈస్ట్ హైదరాబాద్ అంటేనే మీకు ఎందుకో చిన్న చూపు. ఈ ఈస్ట్ హైదరాబాద్ని మాకు అన్ని కంపెనీలు అక్కడ ఇచ్చి చెత్త మాత్రం ఇక్కడ ఇస్తున్నారు. సో ఒక్కసారి మీరు అక్కడ చూపించిన ప్రేమే ఇక్కడ చూపించండి. కపట ప్రేమ కన్నా సౌతి తల్లి ప్రేమ చూపించకుండా కొన్ని కంపెనీలు ఒక మంచి యూనివర్సిటీని తీసుకురండి. మేము ఆక్షేపించాం. ఒక మంచి ఇందాక సోదరుడు ఉన్నట్టు ఒక ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని తీసుకురండి. మన దగ్గర ఇండియాలో స్పోర్ట్స్ మిగతా చైనాతో వాటితో పోలిస్తే మన స్పోర్ట్స్లో చాలా తక్కువ ఉన్నాం. అండ్ యూ విల్ బికమ్ ఎస్ ద పయనీర్. మన దగ్గర మీరు స్ఫూర్తి తీసుకొని చేసిన వాళ్ళు అవుతారు, రాష్ట్రానికి కాదు దేశానికి మోడల్ అవుతారు. అలాంటివి తీసుకోండి, చెత్త కాదు. సో ఈ చెత్త ప్లానింగ్ని చెత్త నుంచి వెనక్కి తీసుకోవాలని రేవంత్ రెడ్డి గారిని అలాగే మా శాసనసభ్యులు మల్లారెడ్డి గారిని కూడా సవినయంగా వినవి చేస్తూ ముగించుకుంటాం. గవర్నమెంట్ కింద ఒక 20 ఊళ్ళు ఉన్నాయి. ఇక్కడ 20 ఊళ్ళకు కంకర మెషిన్లు మూసినది ఇవన్నీ తెచ్చి మళ్ళీ ఇప్పుడు ఈ చెత్త పోస్తామని అంటారు. చెత్త పోయొద్దు. ఎమ్మెల్యే మా ఎమ్మెల్యేనే, ఏ ఎమ్మెల్యే అయినా మా ఎమ్మెల్యేనేగా మేము దయచేసి చెప్తున్నాము. మాకు మాత్రం అసలు పని చేయకు. ఇక్కడ పక్క కాలేజీ ఉన్నాయి, విజ్ఞాన్ కాలేజ్, అవి కాలేజీలు ఉన్నాయి. అంతా ఇక్కడ మొత్తం యువకులు చదువుకుంటూ కాలేజీలు అన్ని ఉన్నాయి. మాది భూమి పోయింది, మాకు నష్టపరిహారం ఇస్తామన్నారు, ఇయ్యలే. ఇదివరకు మంచిరెడ్డికి ఇచ్చే రెడ్డి ఇస్తాను, ఆయన ఇయ్యలే. రంగారెడ్డి ఇస్తాను, రంగారెడ్డి ఇయ్యలే. ఇదే చెప్పుకుంటూ పోతారు. మా అయ్యలు చచ్చిపోయారు, మేము చచ్చిపోతా, మా పిల్లలు ఎవరు ఏమి చేయొద్దు. ఇక్కడ మేము దయచేసి చెప్తున్నాం. మాకు మాత్రం ఇక్కడ ఇది రావద్దు. నేను చెప్పేది అది దయచేసి చెప్తున్నా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎక్స్పీరియంలో రన్ ఫర్ కల్చర్, రన్ ఫర్ చేంజ్ కార్యక్రమం. హాజరైన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్. నందిగామ మండల పరిధిలో నూతన మండల ఉప సర్పంచ్ల సంఘం సభ్యులకు ఘన సన్మానం. నీ ప్రతిభకు నా సెల్యూట్, అసాధ్యుడికి మంత్రి జూపల్లి అభినందనలు. కోదాడలో ప్రత్యేక ఓటర్ జాబితా పరిశీలన, పార్టీ డిజిటల్ సభ్యత్వాలపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమావేశం. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.